పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఉమ్, 8వ దినమున సున్నతి పొంది తిని, ఉహు. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలన నీతి నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. చాలు. అయినను ఈ మొదటి భాగం మొదటి భాగంలో మెట్టుకు సహోదరులారా, ఫైనలీ మై బ్రదర్స్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఈ లోకంలో చాలా విషయాలందు చాలామంది సంతోషిస్తూ ఉంటారు. వారు కలిగిన ఆస్తిని బట్టి, మంచి ఉద్యోగాన్ని బట్టి, మంచి వివాహాన్ని బట్టి, తర్వాత వారు సాధించిన మెడల్స్ని బట్టి రకరకాల విషయాలు ఆనందిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులకు అతి శ్రేష్టమైన ఆనందము ప్రభు నందే. దేవుడు మనకిచ్చిన అతి ప్రాముఖ్యమైన ఈ అంత్య దినములలో మనుష్య జాతికి దేవుడు మాట్లాడే ఒక గ్రంథం ఉంది. అది అతి పరిశుద్ధమైన దేవుని వాక్యం, బైబిల్. సో ఆ వాక్యం మనకు దొరికినందువలన మనం ఎంతో సంతోషించాలి, ప్రభువునందు సంతోషించాలి. తర్వాత ఇలాంటి విషయాలు మీకు రాయడానికి పెద్ద నేను ఆలోచించటం లేదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? కొంతమంది దేవుడు పంపించకుండానే వారు చాలా ఆసక్తితో సంఘమును చెరపగోరుతున్నారు. ఎలా చెరపగోరుతున్నారు? కొంతమంది మనుష్య ఉపదేశాలను దైవోపదేశాలుగా బోధిస్తున్నారు. వారి ఉద్దేశంలో ఏంటంటే సంఘాన్ని కుర్చీలని మనుషులతో నింపేస్తే అది ఒక రివైవల్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఇవి రాజమండ్రిలో ఉంటాయి, విశాఖపట్నంలో ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి, రకరకాల స్థలాల్లో ఉంటాయి. కుక్కలు అని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? పౌలు ద్వారా ఆ మాట ఎందుకు రాయించాడు అంటే, దేవుణ్ణి నమ్మిన మొదట్లో చాలామంది, నేను కూడా చాలామంది, ప్రభువా నువ్వు ఏం చెప్తే అది చేస్తాం, నీకోసమే బ్రతుకుతాం, నీవు తప్ప ఈ లోకం మాకు వద్దయ్యా అని చెప్పి కాలం గడిచిన పిదప ఐహిక విచారాలు, ఈ లోక కోరికలకు బానిసలైపోయి కొంతమంది కాముకత్వానికి, కొంతమందికి ధనాపేక్షకు, మరి కొంతమంది పేరు ప్రఖ్యాతులకు లోనైపోయి కాంపిటీషన్ ఫీల్ అయి తమ విశ్వాసంను విడిచిపెట్టి బ్రద్దలైపోయి మరలా ఈ లోక సంబంధమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిటీషియన్స్, ఈ లోక సంబంధమైన ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ లోక సంబంధమైన సెలబ్రిటీ మూవీ స్టార్లు ఎట్లాగైతే పేరు కోసం, అధికారం కోసం, డబ్బు కోసం కకృతి పడుతున్నారో, అండ్ ఏదైతే లోకంలో విడిచిపెట్టి ప్రభు కోసం అన్నీ పోగొట్టుకుంటాం, ప్రాణాలని అప్పగిస్తామని వచ్చిన వారు మరలా అదే త్రోవకి వెళ్ళిపోతే ఆ కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రస్తుత కాలం మన ఆంధ్రదేశంలో మనం చూస్తున్నాం. కానీ పౌలు రాస్తున్న కుక్కలు ఎవరంటే, వారు యెరూషలేములో నుండి, యూదియా మతంలో నుండి వచ్చిన యూదులు. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్న కుక్కల గురించి మాట్లాడాను, కానీ పౌలు కాలంలో ఉన్న కుక్కలు ఎవరంటే ఆ యూదియా మతం. అది ఎక్కడిదో కాదు, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రంలో మరి గోప్యాంగ చర్మం, పురుషులకు రహస్య చర్మాన్ని కత్తిరించబడాలి. దాన్ని ముస్లిమ్స్ సున్నతి అంటారు, సున్నతి చేయబడ్డం అంటారు, సర్కంసిషన్. ముస్లిమ్స్ అయితే ఇంకా వరస్ట్, వాళ్ళు స్త్రీలకు కూడా జెనిటల్స్ని మ్యూటిలేట్ చేస్తూ ఉంటారు, రహస్యంగా అవి చేస్తూ ఉంటారు ఇమామ్స్. చాలా అతి కర్కశంగా, క్రూరంగా చేసేస్తుంటారు. సో అబ్రహాము కాలంలో యూదులకు, ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన అది ఆజ్ఞ. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడూ కూడా దాని గురించి మరి అన్ని జనులకు ప్రకటించలేదు. మనం పుట్టుకతో హెబ్రీలం కాదు, ఇజ్రాయెల్లో పుట్టిన వారం కాదు. మన పాస్పోర్ట్ చూస్తే తెలిసిపోతుంది మనం ఇండియన్స్. కానీ పౌలు వారిని కుక్కలని ఎందుకు పిలుస్తున్నాడంటే, ఈ పాత మనుష్య మతంలోనికి లాగుతారట. ఈరోజు హిందువులు మనల్ని గొర్రెబిడ్డలని ఎందుకు దూషిస్తున్నారు? మీరు విగ్రహారాధన తప్పని చెప్పి మీ గుళ్ళలో సిలువ మీద నూనెలు పోసుకుంటున్నారు, మరియమ్మ విగ్రహాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూలు అగరబత్తులు వెలిగిస్తున్నారు. ఏ విషయాల్లో మమ్మల్ని దూషించారో, క్రిస్మస్కి ట్రీలు పెట్టి వాటికి ఇంకా అది వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్, ఇక దాని గురించి మాట్లాడితే దూషిస్తారు. అలాగా మనుష్య ఆచారాలు
ప్లాస్టిక్ చెట్ల, లేదంటే ప్లాస్టిక్ కొమ్మల మీద రోడ్ల వెంబడి తిరగడం, మట్టెల ఆదివారం, ఇంకా రకరకాల అమావాస్యలు, పౌర్ణమిలు, ఇలా పాత మత సంబంధమైన ఆచారాల విషయమై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా ఏమన్నాడు? ప్రభునందే ఆనందించండి, మతం నందు కాదు. కొంతమందికి కాన్ఫరెన్స్లు అంటే చాలా ఇష్టం. ఆ కాన్ఫరెన్స్కి వెళ్తే జబ్బా ఇలా విరుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, దేవునికి ఏదో మేలు చేసినట్లుగా. వీటన్నిటి ఎందుకు కాదు సంతోషం. తొలినాళ్ళల్లో మంచి భక్తులు వారు యేసయ్యతో ప్రత్యేకంగా ఏకాంతంలో గడిపిన దాంట్లో ఉన్నంత సంతోషం ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా రాలేదని అనేకసార్లు చెప్పారు. మరి మీరు ఎట్లా గడుపుతున్నారు? మీ యొక్క ఆంతరంగిక జీవితం, ఏకాంత జీవితం ప్రభుతో ఎట్లా ఉంది? ప్రభునందు ఆనందించగలుగుతున్నారా? లేదంటే ఇహలోక సంబంధమైన విషయాల్లో తాపత్రయపడుతూ కొద్దిగా సంతోషాలను అనుభవిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. అయితే ఈ యూదియా మతాన్ని మరలా తిరిగి స్థాపించి క్రీస్తులో ఉన్న స్వాతంత్రం, క్రీస్తులో ఉన్న సంతోషం, క్రీస్తులో ఉన్న ఆ యొక్క విడుదలను తీసివేసి మరలా ఆ యూదియా మత సాంప్రదాయాలు, మత ఛాందసాల కిందకి క్రైస్తవులను తీసుకెళ్లాలని కొంతమంది బోధకుల వేషం వేసుకొని శుష్క బోధలు, సునక బోధలను తీసుకుని వస్తున్నారు. అందువల్ల అట్టి వారిని అసలు మీరు వినొద్దు. సబ్బాతును ఆచరిస్తారు, లేదంటే ఈ తినాలి ఈ తినకూడదని చెప్తూ ఉంటారు, లేదంటే శరీరం మీద గాయాలు చేసుకోవాలని, సున్నత ఆచరించాలని, ఇక రకరకాలు. ఇట్లాంటి మూర్ఖుల జోలికి మీరు వెళ్ళొద్దు. అలాంటి విషయాలు ఒకవేళ పౌలు గారు మీకేం తెలుసు అంటారా? నేను అతిశయంగా గర్వంగా చెప్పాలంటే 8వ దినమునే నాకు సున్నతి చేయబడింది. గోత్రం ప్రకారము నేను బెన్యామీను గోత్రంలో పుట్టాను. మరి జాతీయం ప్రకారం నేను హెబ్రీడను, హిబ్రూ భాష మాట్లాడేవారును. సో ఏ కుక్కల విషయం మీకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నానో, ఆ మత సాంప్రదాయాలు పాత హిందూ మతంలో, ఇస్లాం మతంలో, యూదియా మతంలో, ఇతర మతాల్లో ఉన్న అవే విషయాలు. కొంతమంది క్రిస్టియన్ యోగా అంటారు, వాళ్ళకి యోగా చేయడం అంటే ఇష్టం, దాన్ని ఎట్లా దాన్ని సపోర్ట్ చేయాలో తెలియక ప్రతిదానికి యేసు ప్రభు పేరు, క్రిస్టియన్ పేరు తగిలిస్తూ ఉంటారు. బైబిల్ దాన్ని ఎంత మాత్రమూ సహించడం లేదు. సో ఆయన అంటున్నాడు ఇక్కడ చూడండి, మోర్ దెన్ దట్ ఐ కౌంట్ ఆల్ థింగ్స్, సారీ 5వ వచనం, ఇఫ్ ఎనీవన్ ఎల్స్ థింక్స్ దట్ హీ హ్యాస్ గ్రౌండ్స్ ఫర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, ఐ హ్యావ్ మోర్. శరీర సంబంధమైన సున్నతి, లేదంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 40 రోజులు ఉపవాసం ఉంటే కొంతమంది చాలా బలంగా ఫీల్ అవుతారు, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను ఉంటే మంచిదే. కానీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తృణీకరించకూడదు. సో అలాగే శరీర సంబంధమైన క్రియలు ఏమైనా సరే, ఇప్పుడు నేను బాగా ప్రసంగం చేస్తున్నాను అనుకుందాం, ప్రసంగం చేయలేని వారిని తృణీకరించడం అది కూడా కరెక్ట్ కాదు. బాగా పాడగలిగిన వాళ్ళు పాడలేని వాళ్ళని తృణీకరించడం, ఇలాగా శరీర సంబంధమైనవి ఏవి కూడా క్రీస్తులో మరి గొప్పతనంగా భావించడానికి అవకాశం లేదు. అందంగా ఉన్న విశ్వాసులు, అందంగా లేని విశ్వాసులు తృణీకరించాల్సిన అవసరం లేదు. డబ్బున్న విశ్వాసులు, డబ్బు లేని విశ్వాసులు తృణీకరించాల్సిన అవసరం లేదు. శరీర సంబంధమైన ఏవైనా సరే అన్నిటికీ మించి యూదయ మతం గురించి అతను చెప్తూ, జీల్, నేను ప్యాషన్ విషయంలో, తీవ్రత విషయంలో సంఘమును లోతుగా నశింపజేశాను, లోతుగా గాయపరిచాను, సంఘాన్ని అసలు లేకుండా చేయాలని నేను చాలా కష్టపడ్డాను. లూటన్లో, హన్స్లలో, లండన్లో క్రీస్తు యొక్క సువార్తకు, సిలువకు విరోధులుగా పనిచేస్తున్న వారు అనేక మంది మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి వీలు లేకుండా చాలామంది చేస్తున్నారు. ఓకేనా? హెబ్రీడను మరి ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడను అంటున్నాడు. అంటే సుమారు 1000 ఆజ్ఞలను చాలా తూచా తప్పకుండా పౌలు పాటిస్తున్నాడట. అది ఎంత కష్టం మీరు ఆలోచించారా? అంటే అత్యంత చిన్ననాటి నుండి అత్యంతమైన మతాశక్తి పౌలు జీవితంలో మనం చూస్తున్నాం. అయితే తర్వాత అతను ఏమంటున్నాడు? 7వ వచనం చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఏవేవి నాకు లాభకరములు, ఈ లోకంలో మనం వేటిని చూసి అతిశయపడతామో, గర్వపడతామో,
అంటే చదువు కానీ, అందం కానీ, డబ్బు కానీ, హోదా కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, ఉద్యోగములు కానీ, ఇంక ఏవైనా సరే, ఇహలోక సంబంధమైన ఇవేవైనా సరే, క్రైస్తవుడా, విశ్వాసి, నీవు నష్టముగా, ఇంకా గట్టిగా చెప్పాలంటే అశుద్ధముగా, మలమూత్రములతో సమానంగా ఎంచాలి. కేవలము దేవుని వాక్యమునందే క్రైస్తవుడు ఆనందించాలి. చాలామంది అట్లా ఆనందించట్లా. నాకు 11 లక్షల వ్యూలు ఉన్నాయి, నాకు 15 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అసలు ఆంధ్రాలో నేను టాప్ క్లాస్ పాస్టర్ని. ప్రభు ఎన్నడు ప్రభు అసలు తన గురించి అడ్వర్టైజ్ చెయ్యొద్దని చెప్తే నేటి కాల పాస్టర్లు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ మీద బ్రతుకుతున్నారు. అడ్వర్టైజింగ్కి పాస్టర్లో పడే తాపత్రయం, వాళ్ళు పెట్టే ఖర్చు, మార్కెటింగ్ స్ట్రాటజీలు, కేవలము ప్రజల్ని ఆకర్షించడానికే వారు పాడే పాటలు, ఆ కెమెరా ముందు వేసే కోతి చేష్టలు, వీరిని కుక్కలుగా పౌలు అభివర్ణిస్తున్నాడు. విశ్వాసాన్ని విడిచి లోక సంబంధమైన భ్రష్టత్వం. అమెరికాలో ఏదో ఒక సంఘం మెగా చర్చ్ ఇలా చేసింది కనుక దాన్ని ఇలా ఫాలో అయితే మనం ఇలా తెచ్చుకోవచ్చు. మెగా చర్చిలు కట్టమని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. శిష్యులను తయారు చేయమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అందరినీ శిష్యులుగా తయారు చేసి వారిని నేను ఏ ఆజ్ఞలను మీకు బోధించానో వాటిని చేసేవారిలాగా, కేవలం వినేవారిలాగా కాదు, చేసేవారిలాగా మార్చమని చెప్పాడు. ఈ బాధ్యత మనందరి మీద ఉంది. సో మరి మీ జీవితంలో మీరు వేటిని నష్టంగా ఎంచుకుంటున్నారు? మీ జీవితంలో ఎవరైనా ఒకరిద్దరు చెప్తారా? లూటన్లో ఉన్నవారు మీ జీవితంలో మీరు దేన్ని నష్టపోతున్నారు, నష్టంగా ఎంచుకుంటున్నారు? అయ్యా, లోకంలో ఉన్నప్పుడు మేము గర్వపడడానికి ఉన్నాయి. అక్కడ చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఆన్లైన్లో చూస్తున్న వారు మీరు అక్కడ కామెంట్లో పెట్టండి. వాట్ ఈస్ ద థింగ్ దట్ యు ఆర్ కౌంటింగ్ యాజ్ లాస్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు నిమిత్తము అశుద్ధముగా, అపవిత్రముగా నష్టపోయినవి ఏంటి? ఇంతకుముందు చాలా గర్వపడేవాళ్ళం, ఇప్పుడు అయితే వాటి నష్టంగా. ఇప్పుడు నేనున్నాను, డబుల్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాను. అయితే దానికి సుమారు నాకు 10-15 సంవత్సరాల కాలం వ్యర్థమైంది. అయ్యో, ఇంత లోతైన విషయాలు, ఇంత మర్మయుక్తమైన విషయాలు, ఇంత శ్రేష్టమైన విషయాలు నాకు అనాది కాలంలోనే తెలుసుంటే 15-20 సంవత్సరాలు నాకు సేవ్ అయ్యేదే అని ఎంతో బాధపడుతున్నాను. మోర్ దాన్ దట్, I count all things as a loss compared to surpassing excellence of knowing Christ Jesus my Lord. నా ప్రభువైన యేసు క్రీస్తును లోతుగా తెలుసుకోవడానికి, పరిశోధించి ఆయనతో కలిసి ప్రయాణం చేసే అనుభవాన్ని తెలుసుకోవడానికి నా మిగతా కార్యక్రమాలు, నేను ఏదైతే చేశానో ఇంతకుముందు వాటన్నిటినీ అయ్యో ఎంత టైం వేస్ట్ చేసుకున్నానని బాధపడుతున్నాను. ఇట్లాంటి జీవితం మనకు కూడా ఉంటే ఎంత మేలు. ఇలాగున మనకు కూడా లోతైన ఆశలు ఉంటాయి, పరిశుద్ధమైన ఆకాంక్షలు ఉంటాయి, క్రీస్తుతో కూడా నడిచే భాగ్యం, యేసయ్య మాటలను ధ్యానించి యేసయ్య వాక్య ప్రకారం జీవించే కృప. అటు లూటన్లో, ఇటు లండన్లో, ఇండియాలో, ఇంకెక్కడైనా క్రైస్తవులు అనేవారు ఎక్కడెక్కడ ఉన్నారో, వారు ఏ భాష వారైనా, ఏ దేశం వారైనా, లోతైన క్రీస్తుతో కూడిన అనుభవంలోకి వెళ్తే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. I consider them rubbish that I may gain Christ. క్రీస్తును పొందుకోవడానికి ఈ రోజున పిల్లలకి మొబైల్ని విడిచిపెట్టడానికి ఎంత కష్టమో తెలుసా మీకు? సాక్షాత్తు క్రైస్తవ తల్లిదండ్రులే బర్త్డే పార్టీకి మహా ఎక్స్పెన్సివ్ మొబైల్స్ కొనిస్తారు. ఫాస్ట్ గా మీకు ఎలా తెలుసు అంటారా? నా దగ్గర మొబైల్స్ లేవు, నా దగ్గర చాలా ఓల్డ్ మొబైల్ ఉండేది. మా ఇంటికి కొంతమంది విశ్వాసులు వస్తూ ఉండేవాళ్ళు. దయచేసి అందరు కూర్చోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం వస్తున్నప్పుడు అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా వాక్యం మీద శ్రద్ధ వహించాలి. అయితే ఒక విశ్వాసి క్రిస్మస్కి నన్ను పిలిచి, అయ్యా మరి ఈ కొత్త మొబైల్ నేను ఇవ్వాలనుకుంటున్నాను గిఫ్ట్ అన్నాడు. నేను నాకు ఆల్రెడీ ఉంది, అక్కర్లేదని చెప్పి. మీకు కాదండి, మీ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాను. మా పిల్లలకి ఇప్పుడే వద్దండి మొబైల్స్, ఎందుకంటే చిన్నపిల్లలు
వాళ్ళు ఎక్కువగా ఇంటర్నెట్లో ఉండడం అంత సేఫ్ కాదని అనుకుంటున్నాను అన్న. అతడు ఆల్మోస్ట్ నాతో గొడవ పడి చర్చి మానేసినంత పని చేశాడు. నేను నా సొంత డబ్బులతో మీ అబ్బాయికి మొబైల్ కొనిస్తే మీకేంటి ప్రాబ్లం అంటాడు. ఇంగ్లీష్ వాళ్ళకి అంత బాగా తెలియదు కదా. మీ పిల్లలకి కావాలి మొబైల్, ఈ ఎక్స్పెన్సివ్ మొబైల్ నేను కొన్నాను, ఇది మీరు ఇచ్చి తీరాలి అంటాడు. నేను అంటాను, మొబైల్ వచ్చిన దగ్గర నుండి మా జీవితాల్లోనే ఎక్కువ శాతం సమయం మాకు వృధా అవుతుంది. ఇప్పుడు చిన్న పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, వారు దేవుని వాక్యం మీద, వారి చదువు సంధ్యల మీద వారు శ్రద్ధ నిలపాలి అంటే ఆల్మోస్ట్ 2 గంటల పాటు. ఇక తర్వాత అతను ఆ మొబైల్ అయితే ఫోర్స్ మీద ఇచ్చాడు, కానీ తర్వాత అతను చర్చి మానేశాడు. చూస్తున్నారా, లోకము దేనికోసం ఫైట్ చేస్తుంది? కేవలము గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభువారు తిరిగి లేచారు అని లోకమంతా చెప్పకుండా ఉండాలని ఒక వ్యర్థమైన బ్లాక్ ఫ్రైడేని క్రియేట్ చేసి కావాలని క్రీస్తును అవమానపరచాలి, క్రైస్తవ్యాన్ని అవమానపరచాలి అని అంటే, అట్లాంటి ఒక అసహ్యమైన దినమందు, ఒక శాపగ్రస్తమైన దినమందు అనేక వస్తువులు, కోట్లాది రూపాయలు విలువ చేసే వస్తువులు చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారని క్రైస్తవులే కొనడం, క్రీస్తుని దూషించే, క్రీస్తు యొక్క సిలువను ఎద్దేవా చేసే బ్లాక్ ఫ్రైడే సేల్కి పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కావాలి, నిజమే, చాలా ఖర్చుతో ఉంటాయి. కానీ యేసయ్యను దూషిస్తే, యేసయ్య సిలువను వ్యంగ్యంగా మాట్లాడితే ఆ రోజు ఇవి దొరుకుతాయి. చాలామంది ఏమీ ఆలోచన లేకుండా చాలా డబ్బులు దాచుకొని ఆ రోజు కొనుక్కోవడానికి ఆశపడుతుంటారు. సరే, పేదవాళ్ళు అలా ఆశపడ్డారంటే అందులో అర్థం ఉంది. కానీ ఉన్న టీవీలు అమ్మేసి పెద్ద పెద్ద టీవీలు కొనుక్కొని, ఉన్న కార్లు అమ్మేసి పెద్ద పెద్ద కార్లు, ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే సేల్. సో ఈ రకంగా లోకంలో వ్యాపారమయం, విశ్వాసము కూడా, సంఘాలు కూడా, మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను ఒక 100 ఎగ్జాంపుల్స్ దాకా ఇస్తాను. హిల్సాంగ్, బేతెల్, ఇలా రకరకాల ఫేమస్ మెగా చర్చెస్, అన్ని డినామినేషన్స్లో ఒక థీమ్ పట్టుకొని, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన థీమ్, ప్రజలను అలరించి మాటలతో ఇన్స్పైర్ చేసి, మోటివేషన్ చేసి, పౌలు వీటన్నిటికీ విరుద్ధం. పౌలు కావాల్సింది క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు కావాలి. ఫేమస్ పాస్టర్ రాసిన పుస్తకాలు కాదు ఈ రోజున సంఘాన్ని నడిపించాల్సినవి. యేసయ్య మాట నడిపించాలి, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి, సంఘం నడిపించాలి. దానికోసం దానిలో మీరు ఆనందించండి, క్రీస్తు ఆత్మలో ఆనందించండి, క్రీస్తు యొక్క మాటల్లోకి మీరు దూసుకొని వెళ్ళండి. మిగతావన్నీ కూడా నష్టముగా, అశుద్ధంగా ఎంచుకోండి. అవి ఏవైనా సరే. ఇప్పుడు ఒక 40 గంటలు మనం ఈ లోకంలో పనిచేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం. ఎస్, పొట్ట పోషణ కోసం మనం చేయాలి. కానీ కొంతమంది ధనవంతులు అవ్వడానికి ఆ మినిమం బేసిక్ జాబ్ కాకుండా సైడ్ హసల్స్, ఎక్స్ట్రా జాబ్స్, ఎక్స్ట్రా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇదమ్మి అదమ్మి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ నానా ఇబ్బందులు పడుతూ సుమారు 70-80 గంటలు అలసిపోయి కేవలం ఆదివారం వచ్చి ఒక గంట దేవునికి ఇచ్చి, దేవా మాతో మాట్లాడవా, దేవా మాకు రివైవల్ ఇవ్వవా, దేవా మమ్మల్ని దర్శించు, మాకు ఎందుకు వరాలు రావట్లేదు. సుమారు 70-80 గంటలు నీ మైండ్ని సాతాను పాడు చేస్తున్నాడు, నీ శరీరాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు లోకంతో. మరి అప్పుడు క్రీస్తులోని మాధుర్యం మనకి ఎలా దొరుకుతుంది? క్రీస్తులోని లోతైన అనుభవాలు, ఆశీర్వాదకరమైన మనకి ఎలా దొరుకుతాయి? మీరు ఆలోచించండి బిడ్డలారా. సో పౌలు యొక్క జీవితం మనకి ఒక మంచి ఉదాహరణ. క్రీస్తు కొరకు కొన్నిటిని నష్టపరుచుకోండి. ప్రతి సంవత్సరం ఏ జాబ్లో ఉన్న 25 నుంచి 30 రోజులు సెలవులు దొరుకుతాయి. ఆ సెలవులన్నీ బైబిల్ స్టడీకి, బైబిల్ చదువుకోవడానికి, బైబిల్ కోసం ఏదైనా చేయడానికి. ఈ దేశంలో గొప్ప గొప్ప భక్తులు వారి మోనస్ట్రీలు, వారి హిస్టరీలు వారు ఏ విధంగా డెడికేట్ చేసుకుని లండన్, ఇంగ్లాండ్, యూకే అంత ఉజ్జీవంతో నింపారు. వాటి గురించి ఎప్పుడైనా చదవాలనిపించిందా నీకు? లేదంటే ఒక మంచి స్టడీ బైబిల్ కొనుక్కొని పర్సనల్గా దేవునితో కొంత టైం, ప్రతిరోజు ఎక్కువ టైం మీరు ఆలోచించుకోండి. మరి ప్రభు యొక్క ఆయన సన్నిధి యందు నువ్వు ఎక్కువగా సంతోషించాలని పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మిగతా లోకంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక మోడల్ వెంబడి మోడల్, హౌస్ వెంబడి హౌస్, కార్ వెంబడి కార్, రకరకాల విషయాలు జరుగుతుంటాయి.
వీటన్నిటి మీద కాదు నీ దృష్టి ఉంచాల్సింది. సో 10వ వచనం చూడండి. ప్రైజ్ ద లార్డ్. 10 ఎవరైనా చదువుతారా? చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. So I want to know Christ and the power of resurrection. యేసు ప్రభు వారు కూడా ఆయన రాజుగా ఈ లోకానికి రాలేదు. అందుకని ఇజ్రాయేలు యేసు ప్రభుని అంగీకరించట్లేదు. ఆయన ఒక మనిషి అంటుంది. మార్మన్స్ ఆయన ఒక మనిషి అంటుంది. జెహోవా విట్నెసెస్ ఆయన ఒక ఏంజలే, దేవుడు కాదు అంటుంది. ఇలా అనేక రకాల గుంపులు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఇస్లాం ఆయన ఒక ప్రవక్త అంటుంది. హిందూయిజం ఆయన ఒక బాబా అంటుంది. ఎందుకని ఆయన మహా సొలొమోన్ కంటే విస్తారమైన ధనంతో రాలేదు, గొప్ప యుద్ధాలు చేయలేదు, ఇజ్రాయేల్ని ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీగా మార్చలేదు. ఒక మామూలు సామాన్యమైన మనిషిగా వచ్చి మరి కొన్ని మహా అద్భుతములు చేసి నీతిని, నిజాయితీని, పరిశుద్ధతను ప్రేమించి దాసుని స్వరూపం ధరించుకొని ఒక సామాన్యునిగా జీవించాడు. ఈరోజు ఎంతమంది పాస్టర్స్ అట్లాంటి దాసుని స్వరూపం ధరించుకోవడానికి ఇష్టపడుతున్నారు? మీరు చూడండి, ప్రతి ఒక్కరికి ఒక డ్రెస్ కల్చర్ ఉంది. హిందువులకి మరి పూజారికి ఒక డ్రెస్ కల్చర్ ఉంటుంది, ముస్లిమ్స్కి ఒక డ్రెస్ కల్చర్ ఉంటుంది, క్రిస్టియన్స్కి వచ్చేసరికి ఫారిన్ సూట్లు, ఫారిన్ టైలు. ఓకే, ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో చలి ఎక్కువ ఉంటుంది కనుక ఇది సహజం. ఇక్కడ అలాంటి బట్టలు వేసుకోకపోతే మనం ఈ చలి తట్టుకోలేం. కానీ ఇండియాలో సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్లో చెమటలు కక్కుతారు కానీ ఆ సూట్ తీయడానికి ఇష్టపడరు. ఏసన్ గారు అనేవాళ్ళు ఆ మెడకి ఉరేసుకుంటున్నారు అనేవాళ్ళు, అంటే టైం సరదాగా. అర్థమైందా? అంటే అది వేస్తే కానీ మనం ఇప్పుడు అర్జెంటుగా ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోమా? ఆలోచించండి. సో క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ఈరోజు పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు, క్రైస్ట్ గురించి ఇంట్రెస్ట్ లేదు. యవనస్తులకి కేవలం పాటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ఇంట్రెస్ట్, లోక స్నేహాల మీద ఇంట్రెస్ట్. ఏ కాలేజ్ పిల్లలైనా మీరు అడగండి, మందిరానికి వెళ్ళడానికి నీకు బాగా ఆసక్తి ఉందా? అది వెళ్తున్నాగా అంటారు. కానీ ప్రతిరోజు ఒకవేళ మందిరం తెరవబడి ఉంటే వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా యవనస్తులు? ఈ రోజున మన పిల్లలు ఇష్టపడుతున్నారా? మనం చెప్పకుండానే బైబిల్ చదువుకుంటున్నారా? మనము అడగకుండానే ప్రార్థన చేసుకుంటున్నారా? ఎవరికి వారు లేదు. కానీ మొబైల్స్ విషయంలో, గేమ్స్ విషయంలో, మరి ఇతర వినోద కార్యక్రమాల విషయంలో అంటే సాతాను ఏం చేస్తున్నాడంటే మనల్ని బాగా టెంప్ట్ చేస్తున్నాడు. ఆ టెంప్టేషన్కి అనేక మంది మనము లోబడిపోతున్నాం. కానీ పౌలు ఏమంటున్నాడంటే మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. అది క్రీస్తు యొక్క తత్వం, క్రీస్తు యొక్క మూర్తిమంత్వం, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి. తర్వాత ఆయన శ్రమలలో పాలువాడని అవ్వాలి. ఆయన శ్రమలలో ఇక్కడ ఇంగ్లాండ్లో, లండన్లో సువార్త ప్రకటిస్తే సుమారు 2 సంవత్సరాలు జైల్లో వేస్తారని కొత్తగా రూల్స్ తీసుకుని వస్తున్నారు. ఇండియాలో అయితే చర్చిలు పగలగొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. కనీసం క్రైస్తవులు మరొక క్రైస్తవులు ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కులాల పేరు మీద మహారాక్షస క్రీడ చేస్తున్నారు. ఆడపిల్లలకి సెక్యూరిటీ లేకుండా పోతుంది. అయినా కానీ బిడ్డలు యేసుప్రభుని విడవడానికి ఇష్టపడట్లా. నైజీరియాలోనే లాస్ట్ మంత్ మోర్ దెన్ 2000 పీపుల్ చర్చిలో ఉంటుండగానే కొన్ని గ్రామాల మీద అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి దాడి చేశారు. పిల్లలు, ఆడవాళ్ళు. మీకు వృద్ధులైతే ఇంకెక్కడ పరిగెడతారు? AK-47 గన్లు వేసుకుని వచ్చే టెర్రరిస్టులు, ముస్లిం టెర్రరిస్టులు. సో పౌలు అంటున్నాడు, యేసయ్యను మరి నమ్ముకున్నందువల్ల కలిగే కష్టాలలో కూడా అనేక మంది ఆ శ్రమలను అనుభవిస్తూ వారు ప్రభు కోసం సిద్ధపడుతున్నారు. కానీ చాలా చాలా విచారం, తెలుగువారు, లండన్లో తెలుగువారు శ్రమల్లో ఆనందాన్ని వెతుక్కోవటంలా, శ్రమలు పొందడానికి ఇష్టపడట్లా, సుఖభోగముల యందు ఆసక్తి కలిగి ఉంటున్నారు.
ఏదో చర్చికి వెళ్ళొచ్చేసాం, నామకే వాస్తే, బాగా డబ్బు సంపాదించేసాం, ఉద్యోగాలు చాలా జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే డబ్బు లేకపోతే చాలా కష్టం. నిజమే, డబ్బు లేకపోతే చాలా కష్టం. కానీ క్రీస్తు లేకపోతే అంతా నష్టం, అంతా భ్రష్టం. డబ్బు లేకపోతే కొంచెమే నష్టం, కానీ యేసు ప్రభు లేకపోతే. పౌలు తన జీవితం అంతా భక్తి చేసి ఆ భక్తి అంతటిని చెత్తకుప్పలో పడేసి, యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు, నమ్ముకొని ఆయన గురించి సువార్త చెప్పుకుంటూ వెళ్తే చాలు, అండ్ somehow attain to the resurrection from the dead. ఏది చేసైనా నేను కూడా ఆయనలాగా మృతుల్లోంచి పునరుద్ధానం అవ్వాలి, ఆయన కూడా నన్ను లేపాలి. ఆశ క్రైస్తవుల్లో ఉందా ఈ రోజున? అసలు పరలోకం ఉందనేది ఆలోచన ఉందా? ఎంతసేపు ఈ లోకానికి సంబంధించింది, ఈ లోక తలంపులే, ఈ లోక ఆశలే అనేక మంది దగ్గర మనం వింటూ ఉంటాం. అందువలన నేను మీకు ఇచ్చే ఒక మంచి సజెషన్ ఏంటంటే, గెట్ రిడ్ ఆఫ్ ద పాస్ట్, ఎస్పెషలీ బ్యాడ్ అండ్ నెగిటివ్ పాస్ట్. మన పాత జీవితంలో మనం పడిపోయిన స్థితిలో ఉన్న అనుభవాలు, మనల్ని పడగొట్టిన మనుష్యులు, భ్రష్టత్వంలోకి నడిపించిన ఎవరైనా మనుషులు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉంటే వాటిని విడిచిపెట్టాలి, వారిని విడిచిపెట్టాలి. అవి గుర్తుంచుకోకూడదని పౌలు మనకు చెప్తున్నాడు. చూడండి 12వ వచనం, నాట్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ అబ్టైన్డ్ ఆల్ దిస్. ఇదిగో నేను గొప్ప భక్తుడిని అయిపోయాను కాబట్టి మీరందరూ నాలాగా ఉండాలని నేను అంటలా. నేను ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా ప్రెస్ ఫార్వర్డ్ చేస్తున్నాను. హ్యావ్ ఆల్రెడీ బీన్ మేడ్ పర్ఫెక్ట్. నేను సంపూర్ణ అయిపోయాను కనుక ఇక ఏం లేదు నేను నేర్చుకోవడానికి అన్నట్లుగా నేను ఈ ఉత్తరాన్ని రాయటం లేదు. బట్ ఐ ప్రెస్ ఆన్ టు టేక్ హోల్డ్ ఆఫ్ దట్ ఫర్ విచ్ క్రైస్ట్ జీసస్ టుక్ హోల్డ్ ఆఫ్ మీ. యేసు ప్రభువారు నా కొరకు ఇన్ని శ్రమలు, హింసలు సిలువలో పొందారో, నా కొరకు ఆయన ఏ ఆశలు కలిగి ఉన్నాడో, నేను ఏం చేస్తే ఆయన్ని బాగా సంతోషపెట్టగలను, అట్లాంటి విషయాల కొరకు నేను తాపత్రయపడుతున్నాను. అట్లాంటి పరలోక సంబంధమైన విషయాల మీద నేను దృష్టి నిలుపుతున్నాను. ఆయన కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, ఈ లోకం కాదు నాకు కావాల్సింది, ఆయన జ్ఞానం కావాలి, ఆయన వరాలు కావాలి, ఆయన కోసం ఫలించాలి అనే తాపత్రయపడుతున్నాను అని పౌలు అక్కడ రాస్తున్నాడు. తర్వాత 13వ వచనం చూడండి, బ్రదర్స్, ఐ డు నాట్ కన్సిడర్ మై సెల్ఫ్ yet having hold of it, but one thing I do. ఇది చిన్ననాటి నుండి యూదా మతంలో, పరిసయ్యుల మతంలో ఒక్క మచ్చ కూడా లేకుండా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఒక్క తప్పు చేయలేదు. కేవలము ఆసక్తి విషయంలోనే సంఘాన్ని హింసించాడు. ఆ ఒక్క దాంట్లో తప్ప మిగతా ఏ విషయాల్లో కూడా అతడు అనింద్యుడిగా ఉన్నాడు. భక్తిలో అంత గొప్ప భక్తిమంతుడు. అట్లాంటి ఆయన చెప్తున్నాడు, ఇంకా నాకు ఇంకేమీ సాధించలేదు అంటున్నాడు. అయితే అతను ముందుకు వెళ్ళిపోతున్నది, అతన్ని బాగా ముందుకు నడిపిస్తున్నది ఏంటి? ఆ మాట చూద్దాం. ఫర్గెటింగ్ వాట్ ఈస్ బిహైండ్ అండ్ స్ట్రైనింగ్ టువర్డ్ వాట్ ఈస్ అహెడ్. నా ముందు సిలువ, నా వెనక లోకం. నా ముందు వాక్యం, నా ముందు పరిశుద్ధత, నా వెనక పాపం. సాతానుని, పాపాన్ని, లోకాన్ని, లోక స్నేహాల్ని, లోక తలంపుల్ని, లోక ఆచారాలని విడిచిపెట్టి ఆ సిలువ మోసుకుంటూ ఆయన వైపు చూస్తూ ఆయన సింహాసనం వైపు మనం పరిగెట్టాలని ప్రభు పిలిపిస్తున్నాడు. ఎంతమంది ఈరోజు నా భార్య భర్తలు ప్రత్యేకమైన టైం కలిగి వాక్యం కోసమే మనం మాట్లాడుకుందాం, వాక్యాన్ని చదివి మనం గుర్తుపెట్టుకుందాం. అరే, పౌలు ఇంతగా కష్టపడుతున్నాడు కదా, మనం కూడా కష్టపడదాం. ఇలా ఎంతమంది ఉన్నారు బిడ్డలారా? ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. చిన్న మైక్ అడ్జస్ట్మెంట్. హల్లెలూయా. I press on toward the goal to win the prize. సో అంటే ఒలింపిక్ ఛాంపియన్షిప్లో కానీ లేదంటే మరే స్పోర్ట్స్లో కానీ ఎవరినైనా అడిగితే మీరు ఈ కాంపిటీషన్లో ఎందుకు పాల్గొంటున్నారంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎట్లయినా మెడల్ కొట్టాలండి, ఇన్ని సంవత్సరాలు కుదరలేదు, ఈ సంవత్సరం నేను సాధించాలండి అని ప్రతి క్రీడాకారుడు తన శక్తికి మించి సిద్ధపడతాడు ఆ గేమ్ కోసం, ఆ కాంపిటీషన్ కోసం. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు, అలాగే కొత్తగా పెళ్ళై పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ పౌలా, మీ ఆసక్తి దేని మీద ఉంది?
మీరు దేనికోసం సిద్ధపడుతున్నారు అంటే యేసే కోసం, ఆయన రాకడ కోసం సిద్ధపడుతున్నాను. ఆ రాకడలో నేను కనిపించాలి. ఎన్ని నిందలైన, శ్రమలైన, హింసలైన, కష్టాలైన నేను భరిస్తూ ఆయన రాకడలో కనిపించాలి. మరి అదేంటో ఈ మధ్య కాలంలో యేసు ప్రభు సంఘాల్లో మిస్ అవుతున్నాడు. యేసు ప్రభు పాస్టర్ల మాటల్లో మిస్ అవుతున్నాడు. ఇదిగో నేను కొత్త పుస్తకం రాశాను, ఈ పుస్తకాన్ని మీరు చదివి నేర్చుకోండి. ఇది బైబిల్లోంచి తీసుకొని రాశాను, ఈ పుస్తకం చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇలా ఎంతమంది పుస్తకాలు మనకు ఉపయోగపడతాయి? యేసయ్య కంటే కూడా బాగా రాయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదంటే మా సీడీలు మీ ఇంట్లో పెట్టుకొని 24 గంటలు ఆ సీడీలు వింటూ ఉనండి. నేను పాటల్ని వినవద్దని చెప్పటం లేదు, పుస్తకాలు చదవద్దని కూడా చెప్పటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు జాన్ బనియన్ గారి యొక్క జీవిత చరిత్రలో ఒక మంచి పుస్తకం, ఆయన 60 పుస్తకాలు రాశాడంట. అది తెలుగులో ట్రాన్స్లేషన్ చేయబడింది, పరిశుద్ధ పోరాటం అని. దైవజనుడు ఎంత శ్రేష్టమైన విషయాలు రాస్తున్నాడు. యేసయ్య కొరకు సువార్తను ప్రకటిస్తే మరి సామాన్య ప్రజలకు చెట్ల కింద, పొలాల్లో, భయంకరమైన చలి ప్రదేశాల్లో, మరి ఆ రోజుల్లో లాటిన్ వచ్చిన వారే పెద్ద పెద్ద భవంతుల్లో, చాలా ఆకాశాన్ని అంటే ఎంత భవంతుల్లో లాటిన్ వచ్చిన కొంతమంది దగ్గర మాత్రమే బైబిల్స్ ఉండేవి, అరబిక్ ఖురాన్ లాగా. కానీ బనియన్ గారు వాటిని సులభమైన పద్ధతిలో తన భార్య, తన అత్తమామల దగ్గర నుంచి భక్తి నేర్చుకొని, తనకున్న చిన్న జాబ్, ఇరిగిపోయిన పగిలిపోయిన వస్తువులకు, అల్యూమినియం వస్తువులకు మాటలు వేయడం. తన గొప్ప ప్రసంగికుడు కాదు, ఆయనను ప్రెస్ ఆన్ చేశాడట. తను సువార్త ప్రకటిస్తే మరి అంటే ఆంగ్లికన్ చర్చ్ కాకుండా మిగతా ఎవరైనా సరే దేవుని వాక్యం గురించి మాట్లాడినా, షేర్ చేసిన, ప్రసంగాలు చేసిన జైల్లో వేసేస్తామంటే సుమారు 12 సంవత్సరాలు జైల్లో గడపడానికి ఇష్టపడ్డాడు. కానీ సువార్తను మాత్రము ప్రకటించకుండా నేను ఉండలేను. ఇట్లారా తన జీవితం, జాన్ బనియన్ స్టోరీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. పౌలు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ చేస్తున్నాడు. పౌలు దృష్టి అంతా క్రీస్తు మీద పెడుతున్నాడు. తన కుటుంబం మీద కాదు, ఈ లోకం మీద కాదు, ఆస్తిపాస్తుల మీద కాదు, తనకున్న డిగ్రీల మీద కాదు, తనకున్న స్కిల్స్ మీద కాదు. ఈజ్ ఫోకసింగ్ ఆన్ క్రాస్ అండ్ క్రైస్ట్, క్రాస్ అండ్ క్రైస్ట్. ఇంకా 15వ వచనం, ఆల్ ఆఫ్ అస్ who are mature should embrace this point of view. అది అండర్లైన్ చేసుకోనండి. క్రీస్తులో సీనియర్ విశ్వాసులు అంటే సుమారు మూడు సంవత్సరాలు అనుకుందాం. ఎక్కడైనా ఏ మాస్టర్స్ బ్యాచిలర్స్ అయినా 3 సంవత్సరాలు ఉంటుంది. హై స్కూల్ అయితే మరి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మళ్ళీ 3 సంవత్సరాలు ఉంటుంది. జనరల్గా పిల్లలు ఎదిగి కొంచెం బాగా విద్యాబుద్ధులు నేర్చుకుంటే కుర్రవాళ్ళు అయితే మెచ్యూర్ అంటాం, యవనస్తులు అంటాం. చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని యవనస్తులు అనలేం. అలాగా కొత్తగా బాప్తిసం తీసుకున్న వారైతే లేటుగా నేర్చుకుంటారు. కానీ క్రీస్తు యొక్క కుటుంబంలో పుట్టి, క్రైస్తవులుగా పుట్టి పెరిగి, మరి చర్చిలోనే పెరిగి నాలాంటి వాళ్ళు అయితే తొందరగా కొంచెం లోతైన విషయాలు నేర్చుకోవాలి. అయితే పౌలు ఏమంటున్నాడు? దేని మీద దృష్టి పెట్టమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క విశ్వాసం మీద, ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎట్లా మాట్లాడాడు, ఆయన ఏం చెప్పాడు, అందున ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం చెప్పాడు, ఆ మాటల మీద మనం దృష్టి పెట్టాలి. ఏం చేయమన్నాడు, పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోమన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ఎలాగ మనం అనుసరించాలన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రిని ఎలాగ ఆరాధించాలి, తండ్రి ఏం కోరుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ కూడా యేసయ్య ద్వారా, మరి పౌలు గారి ద్వారా మనకి క్రొత్త నిబంధనలో వ్రాయబడి ఉన్నాయి. వీటిని మీరు తలపోయిచు, వీటి మీద మీ దృష్టి నిలుపుతూ, మీరు నిజంగా మెచ్యూర్డ్ క్రిస్టియన్సా, గ్రోనప్ క్రిస్టియన్సా, క్రీస్తులో బాగా మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నారా? అయితే ఇదిగో ఈ మైండ్ కలిగి ఉండండి. పాతది విడిచిపెట్టండి. కొంతమంది 50 ఏళ్ళు వచ్చినా సరే వ్యభిచారంలో పడ్డబడిన స్త్రీ, లేదంటే మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య, లేదంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఇక అన్ని బేసిక్సే. ఆ కొండ మీద ప్రసంగం, ఇక రకరకాల వెరీ వెరీ బేసిక్ థింగ్స్. ఇక ముందుకు వెళ్ళరు, క్రీస్తులు ఎదగరు. ప్రతి క్రిస్మస్కి అదే పాత జీవితం, ప్రతి గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి అదే ఏడుపులు. ప్రభా, ఇంకా ఈ లోకంలో నేను ఇలా ఉన్నాను, ఇంకా నేను మారలేదు ప్రభా, ఇంకా నేను దోషిని, పాపిని, ద్రోహిని ప్రభా. విడిచిపెట్టాలి వాటిని, పరుగులెట్టాలి యేసయ్య కోసం, బహుమానం పొందే విధంగా నీ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి.
ఆ తర్వాత మరి దీనివలన మనకు కలుగు ప్రయోజనాలు చూడండి. And if you think differently about the some issue, God will reveal this to you as well. అంటే ఒకవేళ ఇవి కాకుండా ఇంకేమైనా నువ్వు మిస్ అయితే దేవుడు తప్పనిసరిగా వాటిని కూడా చేయమని దేవుడే నీకు సహాయం చేస్తాడు. జనరల్గా అయితే గబగబా దేవుని వాక్యం విని మారుమనసు పొందిన తర్వాత బాప్తీసం వెంటనే తీసుకొని తొందరగా క్రీస్తులు ఎదగడానికి క్రైస్తవులు ప్రయాసపడాలి. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే ఇంకా మందిరానికి ఇలా రండి, ఇదిగో ఇట్లాంటి చిన్న తప్పులు చేయొద్దు అని చెప్పే స్థితిలోనే ఈరోజు చర్చస్ ఉంటున్నాయి. ఇవి చాలా దుఃఖకరం. ఆఖరిగా మరి 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చెప్పుకొని మనం ఒక 5-7 నిమిషాల్లో ప్రార్థన చేసుకుందాం. జాయిన్ వన్ అనదర్ ఇన్ ఫాలోయింగ్ మై ఎగ్జాంపుల్. చూసారా పౌలు ఎంత ఇంపార్టెంట్ విషయాలు రాశాడో. అందువల్ల వీటిలోంచి తప్పిపోవద్దు అంటున్నాడు. ఇవి నావి కావు, యేసు ప్రభువారి స్వయంగా వచ్చి నాకు నేర్పించారు కనుక ఈ విషయాల నుంచి మీరు వేరే విషయాలకు వెళ్ళొద్దు, ఇంకెవరిని మాదిరిగా తీసుకోవద్దు అంటున్నాడు. జాయిన్ మై ఎగ్జాంపుల్. క్రీస్తు కొరకు, క్రీస్తు మీద, క్రీస్తులా, క్రీస్తుతో కూడా, క్రీస్తు పొందిన ఆత్మ, క్రీస్తు యొక్క సంఘములో అగ్ని జ్వాలల వలె. ఎంత సంతోషం బిడ్డలారా, ఎంత సంతోషం. నా యవ్వన దశలో మాస్టర్స్ చదువుతున్నప్పుడు ఒక దైవజనుడు ఉండేవాడు. మా పాస్టర్ గారు మంచి దైవజనులు. ఆయన అయితే పాత నిబంధనలో ఎలీషాల గురించి, యోనా ఆ యొక్క సముద్రంలో ఎలాగ కాపాడబడ్డాడు, యోబు జీవితం, ఇలాగ పాత నిబంధన పరిశుద్ధుల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉండేవారు. ఇంకొక దైవజనుడు అదే సంఘంలో ఉండేవాడు. ఆయన అయితే పౌలు మీద ఎక్కువగా దృష్టి నిలిపి ఈ క్రొత్త నిబంధన వాక్యాలను చెప్తూ ఉంటే నాకు చాలా చిరాగ్గా అనిపించేది. నాకు దాని విలువ తెలిసేది కాదు. అయ్యో, ఆ పెద్ద దైవజనులు అయితే మంచి కథలు చెప్తారు, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆ కథలు బైబిల్లో. అసలు ఆ ప్రవక్తలు ఎట్లా జీవించారు, వారి జీవితాలు ఎంత రోషం కలిగిస్తున్నాయి అనుకుంటూ వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈనాడు దేవుడు మా కళ్ళను తెరిచాడు. పౌలు జీవితం ద్వారా, పౌలు యొక్క లేఖనాల ద్వారా ఎంత లోతైన విషయాలు సంఘానికి ఆయన తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఎవరునూ బాల్య దశ నుండి కన్యకగా ఎదగడం, యవ్వనస్తుడిగా ఎదగడం అసాధ్యం. చాలామంది బలహీనమైన స్థితిలో ఉన్నారు. క్రీస్తుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ వ్యర్థమైన మత సాంప్రదాయాల్లో, వ్యర్థమైన లోకాచారాల్లో, వ్యర్థమైన ఇహలోక సంబంధమైన విచారాల్లో మునిగి తేలుతున్నారు. వారితో మీరు సాంగత్యముగా ఉండొద్దు, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి అని పౌలు సంఘాన్ని మరి ఫిలిప్పీలకు ఎస్పెషల్లీ రాస్తూ ఉన్నాడు. జాయిన్ వన్ అనదర్ ఇన్ ఫాలోయింగ్ మై ఎగ్జాంపుల్. బ్రదర్స్, కేర్ఫుల్లీ అబ్జర్వ్ దోస్ హూ వాక్ అకార్డింగ్ టు ద ప్యాటర్న్ వీ సెట్ ఫర్ యూ. సేవకులు సంఘానికి ఒక మాదిరిగా ఉండాలి. ఆ మాదిరి పౌలు గారి దగ్గర నుంచి, పౌలు మాదిరి యేసు ప్రభు దగ్గర నుంచి. అంటే యేసే శరీరము యేసయ్య ఆజ్ఞల మీద ఆధారపడి బ్రతకాలి. సేవకులు దేవుని వాక్యాన్ని తీసుకొని, అంటే అందరూ కాదులేండి, కొంతమంది వారికి తెలిసింది ఏదో చెప్తారు, వారికి తెలియంది విడిచిపెడతారు. కానీ పౌలు ద్వారా మనం నేర్చుకుంటుంది యేసయ్య జీవితము మనకొక మార్గదర్శి. యేసయ్య మాటలు మనకొక లైట్ హౌస్. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే, విశ్వాసం ద్వారా, కృపచేతనే మనము ఈ ఎగ్జాంపుల్లో మనం బ్రతకగలము. For as I have often told you before and now say again even with my tears, many live enemies of the cross of Christ. చాలామంది క్రీస్తు శిలువకు విరోధులుగా జీవిస్తున్నారు. వారు లోకంలో ఉద్యోగాలు చేసుకున్న బాగానే ఉండేది, కానీ పాస్టర్ అయిపోతే తొందరగా పేరు వచ్చేస్తుంది, పాస్టర్ అయిపోతే మరి చాలా సంపాదించవచ్చు. మీకు తెలుసా బిడ్డలారా, ఒక్కొక్క చర్చి అమెరికాలో సుమారు 70,000, 50,000, 80,000 మంది వస్తారట. వాళ్ళలో కనీసం ఒక 10%, 10 నుంచి 20 పౌండ్లు కానుక వేసిన ఒక్క మీటింగ్లోనే 40-50 పౌండ్లు, అంటే 40 నుంచి 50 లక్షల కానుక మినిమం వస్తుంది అని చాలామంది మరి దాన్ని పరిశీలన చేసేవారు చెప్తున్నారు. ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇదే బిజినెస్ ఇప్పుడు ఆంధ్రాలో దిగబడింది. డిజిటల్ స్క్రీన్లు. పాస్ట్ ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడట, ఆంధ్ర అంతా చర్చిలు పెట్టి, స్క్రీన్లు పెట్టి. పిల్లరా, ఇప్పుడు మేము మీ వద్దకి రావడానికి వాహనం లేక, లేదంటే రావడానికి కొన్నిసార్లు
ద్రవ్యం లేక మేము ఇట్లాగా కెమెరాలోంచి మీతో మాట్లాడుతున్నాం. కానీ చాలామంది వెళ్ళగలిగి వెళ్ళడానికి ఇష్టం లేక, అయ్యో వెళ్తే ఎక్కడైనా ప్రవీణ్ పగడాలలా కొట్టి చంపేస్తారని ఆ భయంతో. సరే, కానీ విశ్వాసుల్ని పోషించాల్సిన విధానం కెమెరాల్లోంచి కాదు, విశ్వాసులతో పర్సనల్గా వ్యక్తిగతంగా మరి యేసుక్రీస్తుని మరి ఆయన నడిపించే విధానం చేపట్టుకుని నడిపించినట్లుగా క్రైస్తవ బోధకులు ఉండాలి. పౌలు సంఘాలను మరలా దర్శిస్తున్నాడు. డిజిటల్ స్క్రీన్లు పెట్టలేదు ఎప్పుడు పౌలు, కేవలం ఉత్తరాలు రాసి వదిలేయలేదు. మనము వెళ్ళి చూద్దాం, ఆయా గ్రామాల్లో ఆయా పట్టణాల్లో మరి సువార్త పరిచయం చేసిన తర్వాత వారు ఎట్లా ఉన్నారో మనం వెళ్దాం సంఘానికి అని చెప్పి పౌలు మరలా ప్రయాసపడి ప్రయాణం చేస్తున్నాడు. అనేక మంది పాస్టర్లు యెరూషలేములో నుంచి వెళ్ళలేదు, కానీ పౌలు ప్రాణాలకు తెగించి వెళ్తూ ఉన్నాడు. తర్వాత కొన్ని సంఘాలలో జరుగుతున్న గందరగోళాలని పౌలు తట్టుకోలేకపోతున్నాడు. అందువలన సంఘానికి సేవకుడు అనేవాడు ఎంతో అవసరం. ఈనాడు బెంగళూరులో, హైదరాబాద్లో, లేదంటే ఇక్కడ కొన్ని సంఘాలలో సేవకులు అక్కర్లేదు. పనికి మాలిన వదరుబోతులు గుంపులు కూడి సేవకులు లేకుండానే ఇష్టానుసారంగా భ్రష్టమైన జీవితం, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పోకిరీ జీవితాలను కలిగి ఉండి డబ్బులకి కానుకలకి కక్కుర్తిపడే కుక్కల్లాంటి సేవకులను తీసుకొచ్చి ఆ వారానికి ఏదో 2 మాటలు చెప్పించేసి వ్యాపారమయం చేసేస్తున్నారు. జాగ్రత్త, అంత్య దినములో ఉన్నాం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని ఫిలిప్పీలు నిద్ర లేపిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా నిద్ర లేపుతున్నాడు. జాగ్రత్త. ఎవరు నీ ఎగ్జాంపుల్? పాస్టర్లు రాసే పుస్తకాలా, లేదంటే ఇహలోక సంబంధమైన మనుషులా, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా, సిలువకు వ్యతిరేకంగా జీవించే నాయకులా, పేరు, డబ్బు, ప్రమోషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవి చేసుకునే యూట్యూబ్ ప్రీచర్సా? జాగ్రత్త సంగమా, లూటన్ సంగమా, ఆన్లైన్లో చూస్తున్న సంగమా, నువ్వు ఎక్కడున్నా సరే, ఒకవేళ నీ పాస్టర్ నీకు అందుబాటులో లేకపోతే ఆ దరిద్రపు సంఘాన్ని విడిచిపెట్టాయి. దేవుని వాక్యమును ప్రాణంగా పెట్టుకొని కష్టము నష్టాన్ని భరిస్తూ శ్రమలకి, నిందలకి, అవమానాలకి ఓర్చుకుంటూ ముందుకు సాగుతున్న బైబిల్ బేస్డ్ చర్చెస్, పరిశుద్ధాత్మతో కూడిన వాక్యానుసారమైన సేవకులను, సంఘాలను అనుసరించాలి అని పౌలు ఫిలిప్పీలతో కలిసి మనకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, ఒక అలర్ట్ ఇస్తున్నాడు. ఇక్కడ చూస్తే చాలా చర్చెస్లో మరి వీసాల కోసం, ఇంటర్న్షిప్ల కోసం, బిజినెస్ ప్రాజెక్టుల కోసం సోమవారం నుంచి శుక్రవారం వరకు సంపాదించింది చాలక ఆదివారం ఇంకా ఇటు మతాన్ని ఉపయోగించుకొని పేరు, డబ్బు, అయ్యో శ్రమ, కయ్యను నడిచిన దారిలో వారు నడుస్తున్నారు. డబ్బు కోసం బిలాము బాలాకుతో చేయగలిపినట్లుగా మందను అమ్మేస్తున్నారు. జాగ్రత్త, మేలుకో, ధైర్యం తెచ్చుకో. మొట్టమొదటిగా ఒక పందెపు రేసులో మనం ఉన్నాము. పరలోక రాజ్యం మంది, మనం పరలోక వారసులం. బహుమానం కొరకు పరిగెత్తాలి, ఓపికతో పరిగెట్టాలి. ఎంత పరిశుద్ధమైన క్రియలున్నా, ఎంత గొప్ప కుటుంబాల్లో పుట్టినా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ కలర్ అయినా, ఏ క్వాలిఫికేషన్ అయినా, సిలువ ముందు అవి ఎందుకు పనికిరావన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు నాకు సంతోషం ఏదైనా ఉందంటే అది ఈ శరీర సంబంధమైన విషయాల్లో కాదు, ఆత్మలోనే, వాక్యంలోనే క్రీస్తుతో కూడా సహవాసము, శ్రమలతో కూడిన సహవాసం, నిందలు, అవమానాలు భరిస్తూ ఆయన కొరకు జీవించే నిజాయితీతో కూడిన జీవితం. ఆ తర్వాత మరి ఆయన వైపే పరిగెట్టే విధానం. మతాన్ని వైపు లాగే మూర్ఖులను వారిని విడిచిపెట్టి, పాతది విడిచిపెట్టి యేసు అనే క్రొత్త భర్త, క్రొత్త దేవుడు, క్రొత్త యజమాని ఆయన వైపు మనం పరిగెట్టాలి. మరి ఈ యొక్క పరలోక సంబంధమైన ఈ సత్వాన్ని మీరు సంపాదించుకొని దాన్ని పోగొట్టుకోకుండా, ఆఖరి 21వ వచనం, who by the power enables him to subject all things to himself will transform our lowly bodies to be like his glorious body. మన శరీరాల్ని కూడా తన మహిమతో ఆయన తిరిగి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన మహిమ శరీరాలుగా మారుస్తాడు. గనుక పౌలుని మాదిరిగా పెట్టుకుందాం, మతాన్ని విడిచిపెడదాం, మార్గంలోకి వచ్చేద్దాం, ప్రభు కోసం ఏ నిందైనా పడడానికి సిద్ధపడదాం. దిగులు పడద్దు, భయపడద్దు, సంతోషంగా ముందుకు వెళ్ళండి. యేసయ్య మనకు ఆనందం, యేసయ్య మనకు బహుమానం, యేసయ్య మాటలే మనకు జీవం,
జీవాహారం. మరి పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేయొద్దు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు మంచి టీచర్. ఆయనే నేర్పిస్తాడు. ఆయన నీలో నిన్ను అభిషేకించి నిన్ను బలపరిచి నీకు తోడై ఉండి మరి ఆ తర్వాత యేసయ్య వాక్యములు నీకు ఒక రోడ్డుగా, ఒక లేడర్గా, భూమి నుంచి ఆకాశానికి ఉన్న లేడర్గా నీకుంటే మరి ఇంకేం కావాలి? నిజం చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నిన్ను దర్శిస్తూ యేసయ్య మాటలు నువ్వు చదివి తన్నివి తీరా వాటిలో మునిగిపోతూ ఉంటాయి. ఏం జీవితం అది! నిజంగా అట్లాంటి సహోదరులుగా మనం ఉండాలని పౌలు ఈ రాత్రి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో పాస్టర్స్ ఒక చిన్న ఎక్స్ట్రా సప్లిమెంటరీ హెల్ప్. పాస్టర్స్ ఏ పాస్టర్ని ఫాలో అవ్వమని ప్రభు చెప్పలేదు, ఫాలో మీ అన్నాడు. నేను కూడా సేవకుడినే, గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాను. యూరోప్లో చేస్తున్నాను, ఇక్కడ చేస్తున్నాను. కానీ యేసయ్యని మించిన సేవకుడు ఎవరు లేరు, యేసయ్యని మించిన ప్రధాన కాపరి ఎవరు లేరు. మనం అందరము ఏక మనసుతో ఆయన్నే అనుసరించాలి, ఆయన్నే పాడుకొని ఆడాలి. ఆయన మాటల కోసం మనం ఆకలిగొని ఉండాలి. ఆయన వస్తున్నాడు, సిద్ధపడండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా మీ యొక్క ప్రార్థన లేదంటే మీ యొక్క కామెంట్స్, సజెషన్స్ రూపంలో మాకు తెలియచేయండి. యూట్యూబ్లో చూస్తున్న వారు థ్యాంక్ యూ సో మచ్.